శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను. గురువుగారి ఫోన్ నంబర్ 8466923012. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ముందుగానే హెచ్చరిస్తున్నాను బిడ్డ, ఈ కొత్త వ్యక్తి రాకతో ప్రమాదం రాబోతుంది. అది ఎలానో వెంటనే తెలుసుకో అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, నువ్వు ఎలాంటి కష్టాల్లో ఉన్నా సరే నేను నీ కోసం నా 2 చేతులు చాచి మరీ నిన్ను రక్షించుకుంటానమ్మా. ఆ విషయం నీ జీవితంలో ఎప్పుడు కూడా మరవద్దు. నమ్మకంతో ఉన్నవారి చెయ్యి నేను ఎన్నడూ కూడా వదలను బిడ్డ. నమ్మకంతో నా బిడ్డల జీవితంలో కష్టాలు రాబోతున్నాయి, లేదంటే కొత్త వ్యక్తులు రాబోతున్నా, ప్రమాదాలు రాబోతున్నా నేను ముందుగానే నా బిడ్డల సందేశాన్ని పంపి హెచ్చరిస్తాను. ప్రమాదం వస్తుంది, జాగ్రత్తగా ఉండమని, కొత్త వ్యక్తులు రాబోతున్నారని, పరిచయం చేసుకున్న తర్వాత జాగ్రత్తగా మాట్లాడమని, ఇలా ఏదో ఒక విధంగా వారికి సందేశాన్ని పంపి హెచ్చరిస్తానమ్మా. కాబట్టి జాగ్రత్తగా ఉండు అని నా యొక్క సందేశాన్ని పంపిస్తాను. ఆ సందేశం ఎవరి ద్వారా అయినా సరే మీ వరకు చేరుతుంది. ఎలా అయినా సరే నీ వద్దకు వస్తుంది. నేనే స్వయంగా కల్లో కనిపించడం, లేదా ఎవరి ద్వారానైనా సరే తెలపడం, ఇలా ఏదో ఒక రకంగా తప్పకుండా నా సందేశం నీ చెంతకు చేరుతుందమ్మా. ఏ దారి లేకపోతే స్వయంగా నేనే వచ్చి చెప్తాను తల్లి. నన్ను అంత తక్కువ అంచనా వేయద్దు. నీ స్వప్నంలో నేను కనిపించనంటే నీ బాబా నీకు కావాలని, నీతో ఏదో మాట్లాడాలని స్వయంగా నీ ఇంటికి వచ్చారని అర్థం చేసుకో. ఏ కారణం లేకుండా నేను మీకు కనిపించను తల్లి. ఈ విషయాన్ని గుర్తుంచుకో. ఇలా ఏదో ఒక రకంగా నీకు రాబోతున్న ప్రమాదాన్ని నేను హెచ్చరిస్తూనే ఉంటానమ్మా. అది వెంటనే తెలుసుకొని నువ్వు జాగ్రత్త పడు. నేను మాత్రం నీ తండ్రిగా మారి జరగబోయే వాటిని ఏదో ఒక రూపంలో, సందేశం రూపంలో చెప్తూ ఉంటాను. నువ్వు విన్నా వినకపోయినా సరే ఒక తండ్రిగా అది నా బాధ్యతమ్మా. వాటిని నువ్వు కొన్నిసార్లు అర్థం చేసుకుంటావు, కొన్నిసార్లు గుర్తించకుండా నన్ను అపార్థం చేసుకుంటావు. అది చాలా తప్పు బిడ్డ. ఇదిగో ఇప్పుడు కూడా నీ బాధలు, సమస్యలు తొలగించడానికి ఒక మందు తెచ్చాను. ఇది వింటే చాలు తల్లి, నీ కష్టాలన్నీ కూడా తొలగిపోయినట్టే. నువ్వు ఎప్పుడూ కూడా నీ కన్నీటితోనే కాలం గడిపిస్తున్నావు కదమ్మా. అనవసరమైన ఆలోచనలు చేస్తూ లేనిపోని కష్టాలు తెచ్చుకొని ప్రతిరోజు కూడా నా దగ్గర కన్నీరు కారుస్తూనే ఉన్నావు కదా తల్లి. అలా నిన్ను చూస్తే నాకు ఎలా ఉంటుందో తెలుసా? నా బిడ్డల కడుపు కోత చూస్తే, తన బిడ్డల కష్టాలు చూస్తే తమ తల్లిదండ్రులకు ఏ విధంగా ఉంటుందో తెలుసా? ఈ ప్రపంచమే నా కుటుంబం. ప్రతి ఒక్కరూ కూడా నా బిడ్డలే. వారిలో ఏ ఒక్కరూ కూడా కన్నీరు కార్చినని నేను చూడలేనమ్మా. అందుకే చెప్తున్నాను తల్లి, నా మాటల్ని అశ్రద్ధ చేయొద్దు. నేను ఏ సందేశం చెప్పినా సరే తక్షణమే జాగ్రత్త పడు. నువ్వు నేను చెప్పే మాటలు వినకుండా, నా దారిలో నడవకుండా నీ కష్టాలు నువ్వే తెచ్చుకుంటున్నావమ్మా. ఇలా చేయడం వల్ల నువ్వు నీ ప్రశాంతతను కోల్పోతూ ఉన్నావు. దానివల్ల ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉన్నావు. ఇవన్నీ కూడా నీ చేతులారా నువ్వే కొని తెచ్చుకుంటున్నావు. చిన్న చిన్న కష్టాలు కూడా భయపడి, బాధపడుతూ, కన్నీరు కారుస్తూ ఉన్నావు తల్లి. మరి ఇలా ఉంటే నీ జీవితంలో ఆనందం అనేది అసలుంటుందా చెప్పు? నీకు ఒకవేళ భరించలేని కష్టం వచ్చినా సరే నువ్వు దానిని చిరునవ్వుతో ఎదిరించావంటే ఆ కష్టం ఎలా అయితే వచ్చిందో అలాగే వెనక్కి వెళ్ళిపోతుందమ్మా. నీ తండ్రి మాటలు అర్థమవుతున్నాయి తల్లి. ఇలా కాకుండా గోరంత కష్టాన్ని కొండంత చేసి చూసి, అయ్యో నా కష్టాల్ని ఎవరు తీరుస్తారు, నన్ను ఎవరు కాపాడుతారంటూ భయపడితే ఎలా చెప్పు బిడ్డ? నా బిడ్డ ఎప్పుడు కూడా అధైర్యపడకూడదు. నా బిడ్డలు ధైర్యంగా ఉండాలి తల్లి. ఎందుకంటే వారి యొక్క ప్రతి అడుగులో కూడా నేను అడుగు వేస్తూ నడుస్తూ ఉంటాను. వారి కష్టాలకి అడ్డుగా నేను నిలబెడతాను. నన్ను ఎవరైతే పూర్తి విశ్వాసంతో నమ్ముతారో వారికి నా పిలుపు వినబడుతుంది. నా చేతి స్పర్శ వారికి తెలుస్తుంది. ఈ రోజు నుంచి వారు ఎప్పుడు కూడా దేనికి కూడా భయపడరు బిడ్డ. నువ్వు కనుక ఈ తండ్రిని నమ్మితే, ఈ తండ్రి మాటలపై నమ్మకం ఉంటే ఈ రోజు నుంచి నువ్వు కూడా ధైర్యంగా ఉంటావని నాకు మాట ఇవ్వు తల్లి. ఈ ఒక్క పని చేయి బిడ్డ.
నీపై ఈగ వాలకుండా చూసే బాధ్యత నేను చూసుకుంటానని చెప్తున్నాను కదమ్మా. ఏ ప్రమాదం రాబోతున్నా సరే వచ్చాక కాదు తల్లి, రాబోయే ముందే నిన్ను హెచ్చరిస్తున్నాను. కాస్త గమనిస్తూ ఉండు. ఈ విధంగా నీ తండ్రి మార్గంలో నువ్వు నడుస్తూ ఉంటే నీకు ఎలాంటి ఆపద రాదు తల్లి. మరొక ముఖ్యమైన విషయాన్ని చెప్తాను విను తల్లి. మనిషి ఎప్పుడు కూడా ప్రశాంతంగా నవ్వుతూ ఉంటే వారు సాధించలేనిది ఈ లోకంలో ఏదే ఉండదు. ఒక చిరునవ్వు నీతో ఉంటే చాలు బిడ్డ. ఎంతటి సమస్యనైనా సరే నువ్వే ఎదుర్కొని విజయాన్ని సాధిస్తావు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని నీ జీవితాన్ని ముందుకు సాగించు. నీ తండ్రి ఆశీర్వాదంతో ఇకపై చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తావమ్మా. ఇక నుంచైనా సరే ధైర్యంగా ఉండు. నీ జీవితానికి సంబంధించి ఏ విషయమైనా సరే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు బిడ్డ. అలాగే 1-2 సార్లు ఆలోచించుకొని ఏ నిర్ణయం తీసుకోవాలి. అలాగే ముందు రోజుల్లో ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ఉన్న రోజు సంతోషంగా, ఆనందంగా, ప్రశాంతంగా గడపడానికి ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నించాలి. అంటే రేపన్న రోజు ఏం జరుగుతుందో మనకి తెలియనప్పుడు ఈ రోజైనా సరే గొడవలకి, కుళ్ళు కుతంత్రాలకి తావు లేకుండా నలుగురితో సంతోషంగా మాట్లాడు. కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా గడపడం ఇదే కదమ్మా నిజమైనటువంటి సంపద. అంతకు మించిన సంపద మానవుడికి ఇంకేం కావాలి చెప్పు. జీవితంలో కొందరితో వాదించడం అనవసరం. అలా అనుకున్నప్పుడు ఎవరితో కూడా సాధింపులు చేపట్టుకోకూడదు బిడ్డ. అలాగే కుమిలిపోకూడదు కూడా. ఇక మీ బంధం మధ్య అపార్థం కానీ, అపనమ్మకం కానీ ఏవి కూడా ఉండకూడదు. అబద్ధం అందంగా ఉంటుంది, వినడానికి కూడా ఇంపుగా ఉంటుంది, నమ్మడానికి అసలు వీలుగా కూడా ఉంటుంది. ఎందుకంటే దానికి రూపమే మనమే కాబట్టి, మనకు అది ఇష్టం కాబట్టి అదే నిజం వినడానికి కఠినంగా ఉంటుంది. మనసుకి చూడడానికి కూడా బాగా అంటే కష్టంగా వింటుందన్నమాట. ఎందుకంటే అది ఏ రూపం లేకుండా ఉంటుంది కాబట్టి. అబద్ధంతో మొదలైంది కదా, ఇది ఎక్కువ రోజులు నిలబడదు బిడ్డ. అది స్నేహమైన, జీవితమైన, బంధమైన ఏదైనా కావచ్చు. కాబట్టి ఒకరికొకరు అబద్ధాలు చెప్పుకోకుండా, ఒకరికొకరు అపనమ్మకాలతో కాకుండా చక్కగా గౌరవంగా ఏ బంధాన్నైనా సరే నమ్మితే ప్రాణమైనా సరే ఇచ్చే విధంగా ఉండాలి. ఎవరి గురించి కూడా ఎక్కువగా ఆలోచించొద్దు. నీ మనశ్శాంతిని మీరే దూరం చేసుకోవద్దు బిడ్డ. ప్రతిరోజు కూడా సంతోషంగా గడిపేందుకే ప్రయత్నించాలి. అనవసరంగా మనసులని కష్టపెట్టుకుని, అంటే మనుషులపై కూడా వారికి కక్ష సాధింపులు పెంచుకొని దూరం పెట్టడం వల్ల మనం ఎప్పటికైనా జీవితంలో ఒంటరిగా మిగిలిపోయిన వారం అవుతాం. కాబట్టి ఉన్నటువంటి బంధాలన్నింటినీ కూడా స్వాగతించి ప్రతి ఒక్కరితో కూడా సంతోషంగా, ఆనందంగా మెలిగేందుకు ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నిద్దాం. ఇక మనకు తెలియకుండా మనమంతా ఎప్పుడు కూడా ప్రశాంతంగా నలుగురు మంచి కోరుకుందాం. కానీ మనకు తెలియకుండా ఎవరైతే మనకి ద్రోహం చేస్తారో, మన నష్టాన్ని కోరుకుంటారో, మనల్ని మోసం చేస్తారో మన నుంచి తప్పించుకోవచ్చేమో కానీ కర్మఫలం నుంచి అస్సలు తప్పించుకోలేరు. ఏ బంధం కోసమైతే మనం కోరుకుంటున్నామో ఆ బంధం మళ్ళీ మనకి తిరిగి వచ్చేందుకు మనలో ఉన్నటువంటి కుళ్ళు, కుతంత్రాలు, ద్వేషాలు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా విడిచిపెట్టి అవన్నీ వదులుకుంటే నీ బంధం మరలా నీ జీవితంలోకి సరికొత్తగా స్వాగతిస్తుంది బిడ్డ. నువ్వు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండు, సంతోషంగా ఉండు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.